కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అభివృద్ధి పడకేసింది. టార్చ్ లైట్ వేసి వెతికినా ఎక్కడా అభివృద్ధి కనిపించడం లేదు. ముఖ్యంగా అమలాపురంలో రహదారుల పరిస్థితి అధ్వానంగా మారింది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన రహదారులకు మెయింటెనెన్స్ లేకపోవడం, అధికారులు చొరవ చూపకపోవడంతో దయనీయంగా తయారయ్యాయి. గుంతల రోడ్లతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అమలాపురంలో రహదారుల పరిస్థితిపై సాక్షి టీవీ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. అమలాపురం రోడ్ల పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందంటే కేవలం ద్విచక్ర వాహనాలే కాదు, లోడ్ వాహనాలు, ఆటోలు, చిన్నపిల్లల్ని తీసుకెళ్లే ఆటోలు, అదేవిధంగా ఈ ట్రావెలర్స్ ఎవరైతే ఉన్నారో తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. రోడ్లన్నీ అధ్వానంగా తయారైనాయి. గత ప్రభుత్వం కాస్త కోస్త రోడ్లను బాగు చేసి మెరుగుపరిచే ప్రక్రియను ప్రారంభించింది. ప్రధానంగా 216 జాతీయ రహదారి అయితే పూర్తి స్థాయిలో అమలాపురం మొత్తం కోనసీమ జిల్లా నుంచి వచ్చే 216 జాతీయ రహదారి పూర్తిగా ఇక్కడ పూర్తి స్థాయిలో తయారైపోయింది. దాంతో చాలా వరకు ప్రధానమైన సమస్యలను గట్టెక్కినాయి. ఇంటర్నల్ రోడ్ల విషయానికి వస్తే మాత్రం పరిస్థితి చాలా దారుణంగా ఉంది. 100 రోజులు కూటమి పాలనకు పూర్తయినా సరే రోడ్ల విషయం కానీ మెయింటెనెన్స్ కానీ అసలు ఏమాత్రం పట్టించుకోవట్లేదని ఆటో డ్రైవర్లే చెప్తున్నారు. చెప్పండి. నల్లంతు టు ఎర్రంతున దారి ఏదైతే ఉందో ఇది చాలా అధ్వానంగా ఉంది సార్. దయచేసి ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ యొక్క రోడ్ల విధానాన్ని కొంచెం బాగుపరిచి మెరుగుపరచాలని చెప్పేసి మీ ద్వారా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం సార్. సార్ ఈ రోడ్లు అంటే హెవీ వెహికల్ వెళ్ళే రోడ్లు సార్. ఇవి బైపాస్, దీనికి బైపాస్ రోడ్డు అండి. ఇది అంటే ఇంచుమించుగా టౌన్లోకి వెళ్లకుండా ఏదైతే ఉందో ఈ రోడ్డు ద్వారానే వెళ్ళాలి. దాని ద్వారా లోడ్ వాహనాలు అయినా సరే, ఏదైనా సరే, చిన్న వాహనం అయినా పెద్ద వాహనం అయినా సరే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు అమలాపురం ఉన్నదంటే వర్షాకాలం వచ్చిందంటే వరద తీవ్రత ఇప్పుడు ఏదైతే ఇప్పుడు విజయవాడ ఎలా ఉందో అదే విధంగా ఉన్నది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 29వ వార్డు ఉన్నదంటే మరీ అధ్వానం, లోతట్టు ప్రాంతం. అది డ్రైనేజీ వ్యవస్థ అస్సలు బాగాలేదు సార్. అది కూడా కొంత మీ దృష్టికి తీసుకొస్తున్నాం. అలాగే 29వ వార్డు ఆనుకుని ఏదైతే శ్మశాన వాటిక ఉందో అక్కడ డంపింగ్ యార్డ్ ఉంది. ఆ డంపింగ్ యార్డ్ కూడా కొన్ని అవును సార్, ఆ లోతట్టు ప్రాంతాలని వీళ్ళంతా చెప్తుంది ఒకటే. ఈ ప్రాంతంలో కొన్ని సంవత్సరాలు కాస్త గత ప్రభుత్వంలో కాస్త మెరుగైన పరిస్థితి ఉన్నా సరే గడిచిన 5 నెలలుగా ఇటువంటి రోడ్లు మెరుగుపరిచేందుకు మాత్రం ఇటువంటి ప్రయత్నం చేయలేదు. కొన్ని సంవత్సరాల క్రితం 2009-14 వరకు ఉన్న ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని మెరుగుపరుస్తామని చెప్పింది. మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. అయినా సరే ప్రధానమైన ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడ ఉన్నా సరే ఈ రోడ్డు పరిస్థితిని పట్టించుకునే ఈ స్థితి కనపడటం లేదని స్థానికులు, అదేవిధంగా ప్రయాణదారులు, ముఖ్యంగా ఈ లోడ్ వాహనాలు తీసుకెళ్లే డ్రైవర్లు కూడా చెప్తున్నారు. అమలాపురంలో అనేక చోట్ల రహదారుల పరిస్థితి దయనీయంగా తయారైంది. ప్రధానమైన ఎర్రవంతెన, నల్లవంతెనల మధ్య ఉన్న 2 మేజర్ రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. ఈ 2 రోడ్లకు సమీపంలోనే ప్రభుత్వ శాఖల కార్యాలయాలు, అమలాపురం ఎమ్మెల్యే బత్తుల ఆనందరావు ఇల్లు ఉన్నాయి. నిత్యం ఈ రోడ్లపై ప్రయాణించే నేతలు రహదారులను పట్టించుకునే దాఖలాలు లేవు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్ల నిర్వహణ అత్యంత దారుణంగా తయారైందని చెప్పొచ్చు. కొత్త రోడ్ల సంగతి సరే, ఉన్న రోడ్లను నిర్వహించడం కూడా అధ్వానంగా తయారైంది. ఇప్పుడు మనం చూస్తున్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురంలో ఉన్న ప్రధానమైన రహదారి ఎర్రవంతెన నుంచి నల్లవంతెన వరకు మధ్య ఉన్న కాలువకు 2 వైపులా కూడా రోడ్లు ఉంటాయి. అత్యంత ప్రధానమైన ప్రభుత్వ కార్యాలయాలు, అదేవిధంగా ఎమ్మెల్యే స్థానికంగా ఉండే ఇంటితో పాటు మాజీ హోంమంత్రి రాజప్ప నివాసం కూడా ఈ దారిలోనే ఉంటుంది. మొత్తం తెలుగుదేశం పార్టీకి సంబంధించి కాదు, ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న చాలామంది ప్రముఖుల ఇల్లు, కోనసీమ జిల్లాకు సంబంధించిన వాళ్ళ ఇల్లు కూడా ఇదే ప్రాంతంలో ఉన్నాయి. ఈ రోడ్డు చూస్తున్నామో అత్యంత దారుణంగా ఉంటుంది. రోడ్డు మొత్తం గోతులు మయంగా మారిపోయింది. ఈ రోడ్లకు సంబంధించి గడిచిన 5 నెలల్లో ₹1 కూడా ప్రభుత్వం ఖర్చు పెట్టిన పాపాన పోలేదు. రోడ్లు చూస్తున్నా పూర్తిగా గతుకుల మయంతో నిండిపోయినాయి. కనీసం ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ప్రధానమైన రహదారిని దాటి వెళ్లాలంటేనే చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. అసలు స్థానికులు అడిగి తెలుసుకుంటే ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో, ఇలా ఉందన్న విషయాన్ని కూడా వీళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇచ్చిన గ్రాంట్ల కన్నా చేసే వర్కులు తక్కువగా ఉండటం వల్ల రోడ్లు నాశనం అయిపోయి ఈ విధంగా చూశారు కదా. ఈ రోడ్డు అంతా కూడా అంత ఖరాబ్గా ఉంది. కానీ ఇప్పటికైనా గవర్నమెంట్లు కాంట్రాక్టుల ద్వారా నాణ్యత పరిశీలించి ఈ యొక్క రోడ్లు పునః పరిశీలించి మంచి గట్టిగా వేయాలని రివిట్మెంట్ చేసి గట్టిగా వేయాలని కోరుకుంటున్నామండి. ఇప్పుడు ఇది ఒకటే కదా అమలాపురంలో ప్రధానమైన రోడ్డు, మిగతా రోడ్ల పరిస్థితి కూడా ఎలాగా ఉంది? అంటే మెయింటెనెన్స్ ఉందా సార్? కనీసం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అన్ని వార్డుల్లో కూడా ప్రస్తుతానికి బాగున్నాయండి రోడ్లన్నీ. కానీ ఈ ఒక్క కెనాల్ రోడ్డు ఒకటే బాగా దిగిపోయి ఇది ఒకటే దారుణంగా తయారైంది. ఎందుకంటే ఏవీ వెహికల్స్ కూడా లారీలు
అవన్నీ కూడా ఈ రోడ్లో ప్రయాణం చేయడం వల్ల అవి దానివల్ల ఇంకిపోయి కుంగిపోతుంది రోడ్డు ఇది. దీన్ని రివిట్మెంట్ చేసి బాగా సిసి రోడ్ వేసి బాగు చేయాలని మనం కోరుకుంటున్నాం సార్. అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ వస్తున్నారు, ఇదే రోడ్లు ప్రయాణిస్తున్నారు తప్ప కనీసం రోడ్లను బాగు చేయాలన్న ఆలోచన కూడా రాకపోవడం దారుణం అంటున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే కోనసీమ నూతన జిల్లాగా అవతరించడంతో అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి చొరవ తీసుకుని రోడ్ల విస్తరణ, మెయింటెనెన్స్ కోసం కోట్లాది రూపాయల నిధులు కేటాయించారు. ఆ సమయంలోనే జిల్లాలో 216 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి విస్తరణ, ఆధునీకరణ పనులు జరిగాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రహదారులను నిర్లక్ష్యం చేయడంతో గుంతలు పడి దారుణంగా తయారయ్యాయి. దీంతో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోయాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రోడ్లు దయనీయంగానే ఉన్నాయి. ఇప్పుడు నూతనంగా ఏర్పాటైనటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కూడా దీని మీద ఎక్కడ దృష్టి పెట్టినట్టు కనబట్టలేదు. మనం ఇప్పుడు నిలబడినటువంటి రోడ్డు అమలాపురం నడిబొడ్డు పట్టణ కేంద్రం ఆర్డీఓ ఆఫీస్ ముందుగా మనం ఉన్నాము. కానీ చాలా నిర్లక్ష్యంగా వ్యవహారం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గ్రామాల్లో అయితే ఈ కురుస్తున్నటువంటి వర్షాలు, వరదలు వచ్చినటువంటి దీంతో చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఓ పక్క స్కూల్ పిల్లలు, ఆటోలు, మోటార్ సైక్లిస్టులు అనేక యాక్సిడెంట్లు కూడా ఈ సందర్భంగా జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి తక్షణం ఈ రోడ్ల నిర్మాణం మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లోనూ రోడ్ల పరిస్థితి దయనీయంగా ఉంది. భారీ వర్షాలకు రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. పీలేరులో మెయింటెనెన్స్ లేక రోడ్లపై లేయర్ కొట్టుకుపోయి రాళ్లు పైకి తేలాయి. అమలాపురానికి సమీపంలో ఉన్న పేరూరు గ్రామంలో రోడ్లు వర్షాలకు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇప్పటికైనా అధికారులు రోడ్లపై ప్రత్యేక దృష్టి పెట్టి పక్కా రోడ్లు నిర్మించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. కోనసీమలో పట్టణ ప్రాంతాల్లో రోడ్లు దయనీయమైన స్థితిలో ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. వర్షం పడితే చాలు ప్రాంతం పై లేరు మొత్తం కొట్టుకుపోయింది. ఇప్పుడు మన అమలాపురం రోడ్ల పేరూరు గ్రామంలో ఉన్నాము. ఈ ప్రాంతం మొత్తం కూడా ఇటువంటి రోడ్లు అనేక చోట్ల పై లేరు పూర్తిగా కొట్టుకుపోయి రాళ్ళు కొనదేలు ఉన్నాయి. వీటి నుంచి ఏ వాహనం వెళ్ళినా సరే పూర్తిగా పాడైపోయే పరిస్థితి ఏర్పడింది. అయినా సరే తప్పనిసరి పరిస్థితుల్లో రాకపోక ఈ రోడ్లపైనే సాగించాల్సి వస్తుంది. మొత్తం 22 మండలాల పరిధిలో ఉన్న 1550 నుంచి 1600 కిలోమీటర్లు ఉన్న అంతర్గత, అదేవిధంగా జిల్లా పరిషత్ ఆర్ఎన్బి పరిధిలో ఉన్న రోడ్ల పరిస్థితి ఇంత దయనీయంగా ఉంది. జాతీయ రహదారిని NH 216 పరిస్థితి అయితే కాస్త చాలా వరకు మెరుగ్గా ఉందని చెప్పొచ్చు. వైఎస్ఆర్సీపీ హయాంలో జాతీయ రహదారి పూర్తయింది. మరోవైపు ఈ ఇంటర్నల్ రోడ్ల విషయంలో 100 రోజులు గడిచినా సరే కూటమి ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా రోడ్ల విషయం, కనీసం వర్షాల సీజన్ కూడా దాదాపు పూర్తయిపోయి వచ్చింది. వర్షాలు పూర్తయిన తర్వాత అయినా సరే రోడ్ల విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఇప్పటికే కోనసీమ జిల్లాకు 18 కోట్ల గ్రాంట్ కూడా మంజూరైంది రోడ్ల మెయింటెనెన్స్కి సంబంధించి. అయితే ఇంతవరకు ఏ రోడ్డు బాగు చేయాలనే విషయం మీద కూడా అధికారులు స్పష్టత కూడా ఇంతవరకు చూపించలేదు. కనీసం అధ్వాన్నంగా ఉన్న రోడ్లను ముందుగా మెరుగుపరిస్తే రాకపోకలకు, ప్రమాదాలకు ఇబ్బంది లేకుండా ఉంటుందని, ప్రమాదాలు జరగకుండా ఉంటాయని స్థానికులు అయితే చెప్తున్నారు. జిల్లా మొత్తం 22 మండలాలకు కలిపి 18 కోట్లు నిర్వహణ కోసం, కొత్త రోడ్ల నిర్మాణం ఎలాగూ గడిచిన 100 రోజుల్లో కనీసం ప్రతిపాదన కూడా లేదు. కనీసం నిర్వహణ అయినా సరే సక్రమంగా జరిపించాలని స్థానికులంతా కోరుతున్నారు. అమలాపురం రోడ్ల పేరూరు నుంచి వీడియో పత్రిక హరీష్ ఫర్ సాక్షి న్యూస్.